ఇక నేడు రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కీలక అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఇక 21.77 కిలోమీటర్ల పొడవైన సీడ్ యాక్సిస్ రోడ్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక దొండపాడు నుండి తాడేపల్లి మధ్య జాతీయ రహదారి 16ను అనుసంధానించే ఈ రహదారితో అమరావతికి మరింత మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఇక బంకింగ్హామ్ కాలువ అలాగే గుంటూరు ఛానళ్లపై నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్లను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఉండవల్లి వద్ద నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్లను కూడా చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం నిర్మించినటువంటి నివాస సముదాయాలను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక ప్రజాప్రతినిధుల కోసం నిర్మించినటువంటి హరైంజ్ టవర్లను కూడా ప్రారంభించనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్లు అలాగే స్టీల్ బ్రిడ్జ్ల అందుబాటులోకి రావడంతో అమరావతి రాజధాని ప్రాంతంలో రవాణా కనెక్టివిటీ మరింతగా మెరుగుపడనుంది. రాజధాని ప్రాంతానికి ప్రధాన కనెక్టివిటీగా నిలిచే సీడ్ యాక్సిస్ రోడ్లో కీలక దశల నిర్మాణం పూర్తయింది. విజయవాడ మంగళగిరి రహదారికి రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేయడంతో అమరావతికి రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ నుండి అమరావతికి వెళ్లాలంటే ప్రధానంగా కృష్ణా కరకట్ట మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇరుకైన రహదారి కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ అందుబాటులోకి రావడంతో ప్రకాశం బ్యారేజ్ వైపు నుండి వచ్చే వాహనాలు నేరుగా రాజధాని వైపు వెళ్లే అవకాశం ఏర్పడుతోంది. అమరావతి రోడ్ నెట్వర్క్లో సీడ్ యాక్సిస్ రోడ్ అత్యంత కీలకమైంది. ఇక ఈ ప్రధాన రహదారికి ఉత్తర దక్షిణ దిశల్లో మరో 17 రహదారులు అనుసంధానం కానున్నాయి. దీంతో రాజధానిలోని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద 3 దశల్లో కూడా సుమారు 22 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సిస్ రోడ్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో రహదారితో పాటుగా ఇక బీఆర్టీఎస్ లైన్లు మరియు సర్వీస్ రోడ్లు, స్మార్ట్ వాటర్ లైన్లు, అలాగే తాగునీటి పైప్ లైన్లు, గ్యాస్ పైప్ లైన్లు, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్లు, అండర్ గ్రౌండ్ డ్రగ్స్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ రోడ్లోని కీలక ఆకర్షణలో భాగంగా స్టీల్ బ్రిడ్జ్ కూడా ఒకటి. సాధారణ కాంక్రీట్ బ్రిడ్జ్తో పోలిస్తే కనుక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వేగంగా పూర్తి చేయవచ్చనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. రాజధానిలోని కీలక ప్రాంతాలకు వేగంగా కనెక్టివిటీ కల్పించడంలో ఈ బ్రిడ్జ్ కీలకంగా మారనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కనుక అమరావతి అంతర్గత ప్రాంతాల్లో పాటుగా విజయవాడ జాతీయ రహదారికి కూడా మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇక రోడ్డుతో పాటు అమరావతిలో పరిపాలనకు అవసరమైనటువంటి రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సిద్ధమైంది. నేలపాడు వద్ద సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ప్రజాప్రతినిధుల నివాస సముదాయం నిర్మించారు. మొత్తం 9 టవర్లుగా ఈ కాంప్లెక్స్ ను రూపొందించారు. ఇందులో భాగంగా 6 టవర్లు ఎమ్మెల్యేలకు మరియు 3 టవర్లు ఎమ్మెల్సీలకు కేటాయించనున్నారు. ప్రతి టవర్లో సెల్లార్తో పాటుగా 12 అంతస్తులు ఉంటాయి. ఒక్కో నివాస యూనిట్ సుమారు 3500 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో నిర్మించారు. ఇది కేవలం నివాస సముదాయం మాత్రమే కాదు, ఆధునిక సదుపాయాలతో కూడినటువంటి గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధి చేశారు. ప్రతి యూనిట్లో విశాలమైనటువంటి లివింగ్ స్పేస్ తో పాటుగా 3 బెడ్రూమ్లు, కిచెన్, ఇక యూటిలిటీ ఏరియా, ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగుణంగా కార్యాలయ స్థలం కూడా ఏర్పాటు చేశారు. ప్రతి టవర్లో ప్యాసింజర్ సర్వీస్ లిఫ్ట్లు ఉన్నాయి. 24 గంటల సీసీ కెమెరాల నిఘా మరియు ఫైర్ సేఫ్టీ, ఫైర్ ఫైటింగ్ వ్యవస్థలు మరియు జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి సదుపాయాలు కూడా కల్పించారు. అంతేకాదు క్లబ్ హౌస్, స్పోర్ట్స్, వినోదానికి సంబంధించినటువంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒకవైపు రాజధానికి రూట్ క్లియర్ చేస్తున్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్, మరోవైపు ప్రజాప్రతినిధుల పరిపాలన అవసరాలకు వేదికగా నిలిచే హై రైన్స్ రెసిడెన్షియల్ టవర్స్ రోడ్లు వస్తున్నాయి. భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. కనెక్టివిటీ పెరుగుతోంది. మొత్తంగా అమరావతి నిర్మాణంలో మరో కీలక అధ్యయనం మొదలు కాబోతోంది. మ్యాప్లో ఉన్నటువంటి రాజధాని ఇప్పుడు ఒక్కొక్కటిగా గ్రౌండ్ పై కనిపిస్తోంది.